సో అందరూ ఏం చేస్తున్నారు? బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది. సో బిగ్ బాస్ ప్రియులకి అయితే నిజంగా సూపర్ డూపర్ అనే చెప్పాలి. సో నేను బిగ్ బాస్ చూస్తూ ఎంజాయ్ చేయాలని ఫ్రాన్స్ కర్రీ వండుతున్నాను. అలాగే మీకోసం ఒక మంచి అప్డేట్ తో మీ ముందుకు వచ్చేసింది. ఏంటి అనుకుంటున్నారా? మన జీతం కన్నా అవతల వాళ్ళకి వచ్చే జీతాల గురించి మాట్లాడుకోవాలంటే ఎంత బాగుంటది. సో అందుకే మరి మీ అందరి కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ కి రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారనేది ఈరోజు చెప్పేసుకుందామా? సో ఒక్క నిమిషం ఫోన్ తీసుకుంటాను, ఎందుకంటే అన్ని తల్లో గుర్తు పెట్టుకోవాలంటే కష్టం కదా. వయసు అయ్యే కొద్దీ కూడా కొంచెం మతి మరుపు అనేది వస్తూ ఉంటది బామ్మది. సో ఓకే, ఫస్ట్ ఎవరి నుంచి స్టార్ట్ చేద్దాం? వాళ్ళందరిలో కూడా మంచి సీనియర్ యాక్టర్ హీరో ఓం ఆదిత్య నుంచి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఈయనకి ఎంత ఇస్తున్నారు తెలుసా? 4,50,000 అంటే ఫర్ వీక్. సో మీకు ఎలా తెలుసు? స్టార్ మా వాళ్ళు చెప్పారా లేకపోతే వాళ్ళే చెప్పారని అసలు అన్నది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ సీరియల్ యాక్టర్ నిఖిల్ కి 4 లక్షలు ఇస్తున్నారని తెలిసిందండి. సో నిఖిల్ మంచి సీరియల్ యాక్టర్. ఈయన బయట సీరియల్స్ చేసుకుంటేనే అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. బట్ బిగ్ బాస్ కి వెళ్ళి తన ఆట ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి హౌస్ లోకి వెళ్లారు. సో ఇవన్నీ కూడా పర్ వీక్ కి ఇంత ఇస్తున్నారని తెలిసింది. సో నెక్స్ట్ విష్ణుప్రియ కూడా 4 లక్షలు ఇస్తున్నారు. విష్ణుప్రియ కూడా మంచి యాంకర్. సో హౌస్ లో ఆమె కూడా అందరిలోని కన్నా కొంచెం మంచివి ఇదే కాబట్టి సో ఆమెకు కూడా 4 లక్షలు ఇస్తున్నారని తెలిసింది బామతి. సో నెక్స్ట్ యాష్మి గౌడకి ఎంత ఇస్తున్నారు అనుకుంటున్నారు? 3,70,000. సో యాష్మి కూడా మంచి సీరియల్ యాక్టర్ కాబట్టి హౌస్ లోకి ఈమెకు కూడా రెమ్యునరేషన్ బాగానే ఇస్తున్నారు. బట్ ఈమె ఎన్ని రోజులు ఉంటది ఏంటనేది తన ఆట ఆడే తీరు బట్టి అర్థమవుతుంది బామది. సో ప్రేరణ కూడా మంచి సీరియల్ యాక్టర్. అలాగే మరి ఈమెకి ఎంత ఇస్తున్నారంటే 3,20,000 ఇస్తున్నారు. సో ఈమెకి కూడా మంచి రెమ్యునరేషన్ అనే చెప్పాలి. ఇప్పుడు అంతగా సీరియల్స్ ఏం లేవు మరి తెలుగులో. ఓకే, సో నెక్స్ట్ మన బెజవాడ బేబక్క. సో మరి బేబక్కకి రెమ్యునరేషన్ సీనియర్ కాబట్టి అంత ఇస్తున్నారు ఇంత ఇస్తున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. 2,50,000 ఇస్తున్నారని తెలిసింది. ఓకేనా? సో బేబక్క ఆట కూడా అందరికి నచ్చుద్ది అని అనుకుంటున్నాం. సో చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. మన బేబక్కకి మనకులాగా కొంచెం ఫాస్ట్ కాబట్టి. సో నెక్స్ట్ అభయ్ నవీన్ ఒకప్పుడు మంచి యాక్టర్, ఇప్పుడు కూడా మంచి యాక్టరే. బట్ ఏంటంటే ఆయనకి అంతగా సీరియల్స్ ఏమి రిపీట్. సో అభయ్ నవీన్ కి ఎంత ఇస్తున్నారంటే 2,30,000. సో ఆయనకి రెమ్యునేషన్ దగ్గర కొంచెం తక్కువ ఇచ్చారనిపించింది. మరి ఎందుకు అంత తక్కువ రెమ్యునేషన్ అయినా ఆయన హౌస్ లోకి వెళ్ళారనేది ఆయనకి తెలియాలి. సో ఆయన ఆట ఏంటనేది మనకి రాను అర్థమవుతుంది, చూడాలి. సో నెక్స్ట్ సోనియా ఆకుల అమ్మాయిని లాస్ట్ బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందని 3 days ముందే ఆమెను సెలెక్ట్ చేశారు. సో ఈమె కూడా 2,20,000 ఇస్తున్నారని తెలిసింది. సో నెక్స్ట్ నాగమణికంఠ హౌస్ లోకి వస్తూ అప్పుడే మీమ్సోల్కి దొరికిపోయాడని చెప్పాలి. సో మణికంఠకు కూడా 1,80,000 ఇస్తున్నారని తెలిసింది. సో మరి మణికంఠ ఆట తీరు ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ మీమ్సోల్కి మాత్రం మంచి పండగనే చెప్పాలి బొమ్మతి. సో నెక్స్ట్ మన కిర్రాక్ సీతగా అడుగు పెట్టింది. మరి హౌస్ లోకి వెళ్ళగా తన ఆట ఎలా ఉంటుందో, సత్యభామగా మారుతుందో మరి ఏందో చూడాలి. సో ఈమెకు వచ్చేసి 1,50,000 రెమ్యునరేషన్ పర్ వీక్. సో నెక్స్ట్ ఆర్జే శేఖర్ భాష, రాజ్ తరుణ్ లావణ్య వీళ్ళిద్దరు మ్యాటర్ లో తెగ వైరల్ అయిపోయి బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేసి ఆయన తీసుకునేలా చేసి మొత్తానికి హౌస్ లో అడుగు పెట్టేశారు. సో ఈయనకి కూడా 1,40,000 ఇస్తున్నారని తెలిసింది. అండ్ అలాగే పృథ్వీరాజ్, ఈయనకి 1,50,000 ఇస్తున్నారని తెలిసింది. సో ఈయన కూడా సీరియల్ యాక్టర్ కాబట్టి. సో నెక్స్ట్ నబిల్ కి వచ్చేసి 1,30,000 ఇచ్చారని తెలిసింది. సో ఫైనల్ గా డాన్సర్ నైనిక, ఈమెకి 1,90,000. చూసారు కదా, మరి వీళ్ళందరికీ కూడా ఫర్ వీక్ అండి. ఎన్ని వారాలు ఉంటే అంత డబల్ వస్తుంది. సో మరి వీళ్ళల్లో ఇప్పుడు వెళ్ళిన కంటెస్టెంట్స్ లో మీకు నచ్చిన కంటెస్టెంట్ అలాగే మీకు నచ్చిన ఏవి ఎవరిదనేది కామెంట్ చేయండి బామది. సో అలాగే నిన్న ట్రైన్ లేట్ వల్ల మీకు నిన్న జరిగిన ఎపిసోడ్ హైలైట్స్ మీతో షేర్ చేసుకోలేకపోయాను. సో ఫైనల్ గా చూసారు కదా బామది, మరి ఎవరెవరి రెమ్యునరేషన్ ఎంత అనేది. సో నాకు అలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈలోగా నేను అలా మాట్లాడుకోపోతే నా కోర్ మాడిపోతుంది. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ కాకినాడ పిల్ల.